చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్యటన సందర్భంగా మరి అన్ని రకాలుగా ఇక్కడ నేను సమీక్షించదలుచుకున్నటువంటి అనేక కార్యక్రమాలని అనేక అభివృద్ధి పనుల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమన్వయపరుస్తూ మరి అధికారులందరినీ కూడా సమాయత్తం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ గారికి, అదేవిధంగా చిత్తూరు కార్పొరేషన్ గౌరవ మేయర్ ఆముద గారికి, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి గారికి, తుడా చైర్మన్ హేమలత గారికి, ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు గారికి, ముదిలియార్ కార్పొరేషన్ చైర్పర్సన్ త్యాగరాజన్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకటేష్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ గారు, జెడ్పీ సిఇఓ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున ప్రత్యేకంగా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 11 నెలల నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయనే స్వయంగా సారథ్యం వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అనేక అంశాలపైన ఆయన దృష్టి పెడుతూ దేశానికే స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలబడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కేటాయించి ఆయనే స్వయంగా రాష్ట్రం నలుమూలలా కూడా పర్యటిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గా మాకు ఒకటే లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం. ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ, అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్లినటువంటి 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ 85 లక్షల టన్నుల్లో దాదాపు 1.5 లక్షల టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్లారు. చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు, దేన్ని వదిలిపెట్ల ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్తను మాత్రం ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ విధంగా చిత్తూరు నగరంలో 1.5 లక్షల టన్నుల చెత్త దాదాపు ఒక 15 ఎకరాల స్థలంలో పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. మరి దాన్ని అంతా కూడా తొలగించి ఈ డంపింగ్ యార్డ్లన్నింటినీ కూడా క్లియర్ చేసి వాటన్నిటినీ కూడా మంచి పార్కులుగా మార్చాలి, గ్రీన్ స్పేసెస్ గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. దాదాపుగా 13 కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ 1.5 లక్షల టన్నుల చెత్తని తొలగించడానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడే నేను స్వయంగా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ అంతా కూడా పూర్తి చేశారు, ప్రాసెసింగ్ అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం ప్రారంభమవుతోంది. మరి ఇప్పుడే అక్కడ ఈ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి సిగ్మా వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గారు, నేను, మేయర్ గారు అందరం ఒక టార్గెట్ ఇచ్చాం. డిసెంబర్ 31వ తేదీ కల్లా ఏదైతే అక్కడ చెత్త ఉందో చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ పేరుకుపోయిన చెత్త మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేస్తాం. జనవరి మాసం నుంచి మరి ఆ 15-16 ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతాం. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి చైర్మన్ సుగుణమ్మ గారు కూడా ఉన్నారు. వారి యొక్క సహకారంతో దాన్ని ఒక పార్కుగా అభివృద్ధి పరిచి వచ్చే సమ్మర్ వేసవి సెలవుల నాటికి ఒక అద్భుతమైనటువంటి పార్కు చిత్తూరు నగరంలో
తయారు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది సిట్ అధికారులు. పూర్తి ఆధారాలతో సహా ఈ అరెస్టు నిన్న చేపట్టడం జరిగింది. 2019-24 మధ్య విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని, విషపూరితమైనటువంటి మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారించి కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, దేశంలోనే అతిపెద్ద లిక్కర్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి, అతను చేసినటువంటి ఈ భారీ లిక్కర్ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు దాదాపుగా పూర్తిగా వస్తా ఉంది. దాని నుంచి దృష్టి మరల్చాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు గతంలో చేసినటువంటి ఈ కల్తీ మద్యం, దానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జోగి రమేష్ ఆధ్వర్యంలో మళ్లీ వాటిని ప్రారంభించి ఈ ప్రభుత్వ హయాంలో అదేదో జరుగుతున్నట్టు కుట్రపూరితంగా ఒక కొత్త నాటకానికి తెరలేపారు. దానికి సంబంధించి మరి గతంలో అరెస్ట్ అయినటువంటి అద్దేపల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధాన నిందితుడు ఏవన్ గాని మిగతా వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా జోగి రమేషే మమ్మల్ని వెనక నుండి నడిపించాడు, జోగి రమేష్ మాకు ఆర్థిక సహాయం చేశాడు, జోగి రమేష్ చెప్తేనే మేము ఆఫ్రికా వెళ్ళాం, ఆఫ్రికాలో ఉన్నటువంటి రెడ్డి గ్లోబల్, జగన్ రెడ్డి సోదరులు నడిపేటటువంటి రెడ్డి గ్లోబల్, అక్కడ కెమెరూన్ గాని టాంజానియా గాని రకరకాల దేశాల్లో లిక్కర్ వ్యాపారం, కెమెరూన్ దేశంలో వీళ్లు చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని అక్కడ కనిపెట్టి అక్కడ కెమెరూన్ కేబినెట్ మంత్రి స్వయంగా వెళ్లి రెడ్డి గ్లోబల్ కంపెనీని కూడా సీల్ చేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా జగన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి, ఈ అద్దేపల్లి సోదరులు లాంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ కూడా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ జోగి రమేష్ లాంటి వ్యక్తుల సహకారంతో ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, నిన్నటి నుంచి జగన్ రెడ్డి ఎగిరెగిరి పడతా ఉన్నాడు, ఏదో అది కుట్ర ఇది కుట్ర అని చెప్పి. అద్దేపల్లి కుటుంబం మాకు అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబాన్ని జోగి రమేష్ చెప్పాడా లేదా? జోగి రమేష్ కి అద్దేపల్లి సోదరులకి మధ్య జరిగినటువంటి చాట్, వాట్సాప్ చాట్ ఆధారాలు బయటకు వచ్చాయా లేదా? దానిలో స్వయంగా జోగి రమేష్ నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తావు, ఇటువంటి వ్యవహారం డిస్కషన్ అంతా జరిగిందా లేదా? ఇవన్నీ ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి. కాబట్టి ఇవాళ జగన్ రెడ్డికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు జోగి రమేష్ ని సస్పెండ్ చేయగలవా లేదా? ఆ రోజున ఎప్పుడైతే మరి ములకల్ చెరువులో బయటపడినటువంటి కల్తీ మద్యం తయారీ కేంద్రం సంబంధించి మా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్ లో తేలిందో ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ మేము పార్టీ నుంచి తొలగించాం. అదే పని ఇవాళ జగన్ రెడ్డి చేయగలడా? నీ చిత్తశుద్ధి నువ్వు నిరూపించుకోవాలంటే సస్పెండ్ చేయి జోగి రమేష్ ని పార్టీ నుండి. మేము బయట పెట్టినటువంటి ఆధారాలకి జవాబు చెప్పు, అంతేగాని ఊరికనే ఏది పడితే అది చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పి మాట్లాడితే అది సమంజసం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు నువ్వు ఆ పని చేసి అప్పుడు మాట్లాడు, అంతేగాని కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే ప్రజలెవరూ కూడా వాటిని ఆమోదించే పరిస్థితిలో లేరు అని చెప్పి తెలియజేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.